ఎండాకాలం దగ్గరకొచ్చేస్తోంది. అయినా ఇప్పుడు ఎండాకాలం అయితే ఏంటి, చలికాలం అయితే ఏంటి అంతా ఒకటే. అదే చిన్నప్పుడైతే ఎండాకాలం మధ్యాహ్నం 12 అయిందంటే చాలు పువ్వాం పువ్వాం అంటూ వీధుల్లోకి ఐస్ క్రీం బండొచ్చేసేది. అరిచి గీ పెట్టిన పైసా పుట్టని కాలం అది. అలాంటిది పుల్లైస్ గంట వినపడగానే క్షణాల్లో ఇళ్లలోని చిల్లర డబ్బులన్నీ మాయమైపోయేవి. అవి కూడా దొరక్కపోతే ముందు బయటికి వెళ్లి ఆ పుల్లైస్ అమ్మేవాడిని ఆగమని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వెళ్లి పాత పుస్తకాలు ఖాళీ సీసాలు వెతికి వాటిని తీసుకుని ఎన్ని పనులున్నా మధ్యలోనే ఆపేసి కాళ్లకు చెప్పులు ఉన్నాయా లేదా అని కూడా చూడకుండా పరిగెత్తేసేవాళ్ళం. ఇక ఆ పుల్లైస్ బండిలో రంగురంగుల ద్రవాలుండేవి. ఐస్ గడ్డని తురిమి ఏ రంగు కావాలి అని అడిగేవారు. మనకు నచ్చిన కలర్ చెప్పగానే ఆ రంగు నీళ్లు చల్లిస్తే అది చూడగానే ఏదో సాధించినంత ఆనందం, ప్రపంచాన్ని జయించినంత గర్వం, ముఖం మీద ఓ చిరునవ్వు వచ్చేది. దాన్ని తీసుకుని అరగంట చప్పరించినా కరిగేది కాదు. చివరికి కటాకటమని సౌండ్లు చేస్తూ కొరికేయాల్సిందే. ఆ తర్వాత నాలికంతా ఆ కలర్లోకి మారిపోయేది. అద్దంలో అది చూసుకుని నవ్వుకునేవాళ్ళం. ఎర్ర ఐస్, తెల్ల ఐస్, ద్రాక్ష ఐస్, కొబ్బరి ఐస్, సేమియా ఐస్, ఇలాచీ ఐస్, మ్యాంగో ఐస్, ఇలా ఒక్కో సమ్మర్కి ఒక్కో కొత్త రకం ఉండేది. తెల్లగా మెరిసిపోయే పాలైస్ రుచి మాత్రం అద్భుతంగా ఉండేది. అప్పట్లో ఇది ఖరీదు కూడా ఎక్కువే. మామూలు ఐస్ ₹1 ఉంటే ఇది రూపాయి ఉండేది. కానీ రుచి మాత్రం ఆహా, తలుచుకుంటుంటేనే నోరూరిపోతోంది. ఎంత ఖర్చు పెట్టినా ఆ రుచి మాత్రం ఇప్పుడు అస్సలు దొరకట్లేదు. అర్ధరాత్రైనా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే క్షణాల్లో రకరకాల ఫ్లేవర్ ఐస్ క్రీములు మన ఇంటి ముందొచ్చుంటాయి. కానీ ఆ పుల్లైస్ ఇచ్చిన ఆనందాన్ని మాత్రం ఇవేవీ ఇవ్వలేవు. ఎంతైనా ఆ రోజులు మళ్ళీ రావు కదా.